ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము గోదావరి గట్టుకు వెళ్ళామండి చేపలు తీసుకుందామని. చాలా చూసామండి చేపలు. అయితే మొత్తానికి లాస్ట్కి ఒక ప్లేట్ అయితే ఎన్నుకున్నాం. అదిగోండి చూసారు కదా, చేపలు చేస్తుంది కదా, అవి మా చేపలు. అవి ఏ చేపలు అనుకున్నారు? వంజరం చేపలండి. వంజరం చిన్న చేపలు గోదావరిలో పట్టినవండి. అదిగోండి గోదావరి చూసారు కదా, గోదావరిలో పట్టిన చేపలు చూసారు కదా. అలాగే ఆ చివరి నుంచి చివరిగా కట్టిపెట్లు వేసుకొని కూర్చుంటారండి, నమ్ముతూ ఉంటారు. ఆ రైలు వచ్చి అయితే 300 చెప్పింది. నేనైతే ఇంటికైతే తెచ్చేసాను చేపలు. ఇంటికైతే తెచ్చేసాను. అవైతే క్లీన్ చేస్తున్నానండి. అవి బాగా పామన్నారు, నేలకేసి పాముతున్నామండి. బాగా తోమాలి. చూసారు కదా, చేప కండతో ఉందండి. వంజరం చేప కదండి, ముళ్ళు ఉండదండి. మెయిన్ వంజరం చేప అంటే గోదావరిలో దొరుకుతుంది. బట్ ఏంటంటే ఇది గోదావరిలో దొరికింది, సముద్రంలో దొరుకుతాయి. ఈ గోదావరిలో పట్టిన వంజరం చేప పిల్లలు చూసారు కదా. అలాగన్నీ చేసేసి క్లీన్ చేసేసి మొత్తం అయిపోతుందండి. ఫైనల్కి వచ్చేసింది. బాగా తోమాలండి, తోమకపోతే స్మెల్ వస్తాయి. తోమాలి. గట్టిగా ఉన్నాయండి చేపలు, వచ్చి చాలా గట్టిగా ఉన్నాయి. మటన్ ముక్కలా ఉన్నాయి గట్టిగాను. ఫ్రెష్ చేపలు అండి, ఫ్రెష్గా పట్టిన చేపలు. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక కర్రీ చేస్తున్నానండి. పచ్చిమిరకాయలు వేపుకున్నాను. కర్రీ అయితే రెడీ చేసుకున్నాను. వేపుకుందాం. ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ పెట్టేసానండి కలిపి. ఇప్పుడు ఇదైతే కూడా వేసి వేపుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కలిపి మిక్సీ పట్టేసామండి. ఇప్పుడు ఇది మంచిగా వేపుకుందాం. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా? ఈ కర్రీ పేరు వచ్చేసి వంజి చేపల కర్రీ అండి. వంజి చేపలు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే వంజి చేపలు. ఆల్రెడీ నేను క్లీన్ చేసేసి పసుపును లైట్గా సాల్ట్ కారం కలిపేసి ఉంచేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, చేప మొత్తం ఒక ముల్లే ఉంటుందండి, కండ మొత్తం. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇవి కాస్ట్ అయితే కూడా ఎక్కువేనండి. ఇవి వచ్చి 200 రూపీస్ అండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. వంజి చేప అంటే చిన్న సైజు వంజులండి ఇవి. అదే పెద్ద సైజు అయితే ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇవి. ఉల్లిపాయ పేస్ట్ అయితే దోరగా అయితే వేపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ వేపుకుందాం దీన్ని. కొంచెం పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసానండి. ఇవైతే చక్కగా మగ్గాలండి. ఈ పచ్చి వాసన పోయే వరకు మగ్గనిద్దాం. మగ్గనించిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వంజి చేపలు అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు వంజి చేపలు అయితే వేసేసుకుందాం. ఇవి ఇలాగే వండేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కల కోసం కానిచ్చి ముక్కలు కానీ ఉండదనేసి చేప కింద వేసేస్తున్నాను. ఇదిగో చూసారు కదా, చేప మట్టికి బాంబులుగా లేవండి. చేపలు బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి. మీకు తినాలనిపిస్తుందా? అయితే మా రాజమండ్రి రండి, మీకు ఇలాంటి చేపలు వండి పెడతాము. ఇది జల్లండి, ఒకటే వేసింది. నాకు ఇదంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ చేప అంతా కండగానే ఉంది. సర్లే, గుంపులో పోయింది. ఇంకోండి చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు అయితే వేసేసాను. మంచిగా మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ అయితే వేసానండి. ఈ వాటర్లో ఉడుకుతున్నప్పుడు ఈ చింతపండు పులుసు అయితే రెడీ చేశాను. చింతపండు పులుసు వేస్తానండి, అప్పుడు చేపల పులుసు కింద అవుతుంది. ఇవి గోదావరి వంజులండి. అసలు గోదావరి వంజులు దొరకవండి, సముద్రం వంజులే దొరుకుతాయి. ఇవి గోదావరి వంజులు, చాలా టేస్ట్ బాగుంటుందండి ఇవి. చూసారు కదండి, ఇంకా పులుసు అయితే వేయలేదు.
ఉడకనిద్దాం. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత వేస్తాను పులుసు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే చింతపండు పులుసు వేసేస్తున్నాను. చింతపండు పులుసు అయితే వేసేసాను ఫ్రెండ్స్. అయితే మరుగుతుంది. నేనైతే గరం మసాలా దంచి పెట్టాను. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసి దంచి పెట్టానండి. ఇప్పుడు పౌడర్ అయితే పులుసులో వేసేద్దాం. ఇలా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా అలాగే చేసుకోండి, రెడీమేడ్ వద్దు. గరం మసాలా అయితే వేసాం కదండి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, నాటు కొత్తిమీర అండి. కొత్తిమీర అయితే వేసాను ఫ్రెండ్స్. పులుసు అయితే దగ్గరికి పడుతుంది. కొంచెం దగ్గరికి పట్టాక కట్టేసుకుంటాను. ఆయిల్ అయితే తేలిపోయింది. ఫిష్ అయితే చూస్తారా, చూడండి. ఇదిగోండి చూసారా, ఫిష్ చెక్కు చెదరలేదు. గరిటె పెట్టడానికే భయం వేస్తుంది, ఎక్కడ చేప విడిపోద్దేమోనని. చూసారు కదా, అలా ఉందన్నమాట పరిస్థితి. కొంచెం దగ్గరికి మరిగాకైతే కట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్ పులుసు అయితే మరిగిపోయింది. చూసారా, కొత్త ఆడుతుంది. గోదావరి చిన్న చేపల వంజరం పులుసు అండి. ఇక పెట్టుకొని అన్నంలో పెట్టుకొని తినడమేనండి. సూపర్ అండి. స్మెల్ అయితే మామూలుగా లేదండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చిన్న చేపలండి. చిన్న చేపలంటే మామూలు చిన్న చేపలు కాదండి, గోదావరి చిన్న వంజరాలండి. చిన్న వంజరం చేపలండి. చూస్తారా, అయితే చూడండి, చిన్న వంజరం చేపలండి. ఇదిగోండి చిన్న వంజరాలండి, గోదావరి నదిలో పట్టినవండి. నేనైతే వంజరం చేపల పులుసు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు, మొత్తం కండతోనే ఉంది. ముళ్ళు కూడా ఒక్కటే ముళ్ళు ఫ్రెండ్స్. చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో పెట్టాను, వీడియో చూడండి. చేపలు కడగడం, వండడం మొత్తం వీడియోలో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. అదేంటి సంగతి, మొత్తానికి వంజరం చేప అయితే బాగుందండి. అసలు ముళ్ళు కూడా లేదండి. చూసారా, ఒకటే ముళ్ళు. చూసారా, అది ఒకటే ముళ్ళు. మొత్తం అంతా కండే. వావ్, సూపర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్ అండి.